మరణము నన్నేమి చేయలేదు, పరిస్థితి నన్నేమి చేయగలదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని చేత ప్రేమింపబడి క్రీస్తు రక్తుల కడగబడి పరిశుద్ధ సంఘంగా దేవుని రాకడ కొరకై వధువు సంఘంగా సిద్ధపడుతున్న మీ అందరికీ కూడా ప్రభుని యేసు నామములో షలోమ్. దేవుని కృపా సమాధానాలు ప్రభు మనెల్లరికి అనుగ్రహించును గాక. చాలా సంతోషం. మరొకసారి మనందరం కలిసి ఈ విధంగా ప్రభుని స్తుతించడానికి చక్కటి సమయాన్ని ఇచ్చాడు. ఈరోజు ఒక ప్రత్యేకమైన రోజు. ఎంతమంది గుర్తుంది? టుడే ఈస్ మదర్స్ డే. ఓకే, మదర్స్ డే. ఈరోజు ప్రత్యేకంగా తల్లుల దినోత్సవం. ఈరోజు ఇక్కడ తల్లులుగా కూడి ఉన్నటువంటి మీ అందరికీ మదర్స్ డే శుభాకాంక్షలు. ఒక్కరు కూడా థ్యాంక్ చెప్పలేరు బాబా. షలో చెప్తారా? ఓకే, వెరీ గుడ్. పరిస్థితి అందులో ఈరోజు తల్లుల గురించి కొన్ని విషయాలు మనం నేర్చుకుంటూ ఈరోజు వాక్య సందేశాన్ని ముగించుకోవడానికి ప్రయత్నం చేద్దాం. చూడండి, సామెతల గ్రంథము 31వ అధ్యాయం 30వ వచనాన్ని మనం చదువుదాం. సామెతల గ్రంథం 31వ అధ్యాయం 30వ వచనం. అందం మోసకరం, సౌందర్య వ్యర్థం, యెహోవాయందు భయభక్తులు కలిగిన స్త్రీ కొనియాడబడుతుంది. దేవునికి స్తోత్రం. ఇక్కడ లెమూయేల్ అనేటువంటి ఒక రాజు రాస్తున్నటువంటి మాట ఇది. లెమూయేలు అంటే ఇక మనకి ఇక్కడ తప్ప ఇంకెక్కడ కనబడ్డు లెమూయేల్. కానీ కొంతమంది హెబ్రూ పండితులు చెబుతున్నటువంటి మాట ఏంటంటే, సొలొమోనుకే లెమూయేలు అనేటువంటి ముద్దు పేరు ఉంది, బెత్షెబా పెట్టుకుని ఉంటుంది అని చాలామంది చెబుతున్నారు. సరే, ఏదేమైనా ఇది లెమూయేలు కీర్తనలో, లెమూయేలు సామెతల్లో ఇది సొలొమోను కీర్తన అనుకుందాం, లేకపోతే లెమూయేలు వేరే రాజు అనుకుందాం. ఎవరు ఏ కీర్తన రాసినా ఈ కీర్తనలో చక్కటి మాట రాయబడుతుంది. యెహోవా యందు భయభక్తులు కలిగినటువంటి స్త్రీ కొనియాడబడుతుంది. అంటే ఎవరైతే దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటారో, దేవుని యందు విశ్వాసం కలిగి ఉంటారో, దేవుని యందు భయభక్తులు కలిగి చెడితనాన్ని విడిచిపెట్టి విశ్వాస నిరీక్షణ భక్తి జీవితంలో కొనసాగుతారో, ఆ స్త్రీ అట కొనియాడబడుతుంది, పొగడబడుతుంది, ఘనపరచబడుతుంది, సమాజంలో మంచి పేరు ప్రఖ్యాతులు పొందుకుంటుంది అని రాస్తాడు. అని రాస్తూ దానికి ముందు పై వచనాల్లో 28వ వచనంలో ఒక చక్కటి మాట అంటాడు. ఆమె కుమారులు లేచి ఆమెను ధన్యురాలు అంటారట. దేవునికి స్తోత్రం. ఎలాగట? వాళ్ళ పిల్లలు లేచి అంటారట, అమ్మా వీఆర్ సో బ్లెస్డ్, వి లవ్ యూ అంటారట. ఈ రోజుల్లో పిల్లలు అమ్మని అమ్మా చాలా మంచిదానివే అని వాళ్ళు ఎవరు అన్నారా? లేరు. పొద్దులే టియాడా టిఫినెటా, టిఫిన్ పెట్టినప్పుడు ఉప్మా వేసి పెట్టిందగ్గో ఇంక చచ్చిందే కదా. నేను టిఫిన్ ఉప్మా తిన్నాను తెలుసు కదా అని అమ్మ మీద దెబ్బలాడతాం. అసలు ఏదో చేసి పెట్టింది తినరా నాయన. తల్లిని ప్రేమించే వాళ్ళు, తల్లిని గౌరవించే వాళ్ళు చాలా అవసరం. దేవుని యొక్క వాక్యం చెబుతుంది, ఖచ్చితంగా తల్లిని ప్రేమించాలి అని, తల్లిని గౌరవించాలి అని. వాక్యులు అంటాడు, నీ తల్లిని నీ తండ్రిని సన్మానించు అని రాస్తాడు. వాక్యం చెబుతుంది, నీ తల్లిని నీ తండ్రిని ఏం చేయాలి? సన్మానించాలి. సన్మానించడం అంటే అర్థం ఏంటి? రోజు సాల్వ్ అట్టుకొచ్చి సాల్వ్ వేసి రోజు దండేసి అమ్మా తప్పలు కొట్టడం మా అమ్మకే చెప్పక్కర్లేదు. బ్రతికుండగా అమ్మకి పట్టెడు అన్నం పెడితే చాలు. బైబిల్లో చాలా స్పష్టమైనటువంటి కొన్ని విషయాలు రాయబడుతూ ఉంటాయి. చాలామంది తల్లిదండ్రులను ప్రేమిస్తారు, సన్మానిస్తారు. ఎలా సన్మానిస్తారు తెలుసా? ఒకసారి నేను ఏదో ఒక ఊరు వెళ్తే ఊరిలో పాస్టర్ గారు ఒక ఇంటికి తీసుకెళ్ళాను. ఇంటికి తీసుకెళ్తే ఆ ఇంట్లో ఒక ఫోటో ఉంటుంది, వాళ్ళ అమ్మ ఫోటో. రోజు కొత్త దండ వేస్తున్నాడు వాళ్ళ అమ్మ. అలాగే రోజు ఇంత అన్నం పెట్టేస్తాడు పక్కన వాళ్ళ అమ్మకి. వీడికి పశ్చాత్తాపం అన్నమాట. ఆ పక్కన ఎవరిని అడిగారు, ఏడ్చాడు అదవా బతుకుండా అమ్మకు కూడా అంత బో కూడా పెట్టలేదాడు అని చెప్పారు పక్కోళ్ళు.
నేను అనుకున్నాను వాళ్ళ అమ్మ అంటే చాలా ఇష్టమేమో అనుకున్నాను నేను. ఆడికి బ్రతుకుండగా వాళ్ళ అమ్మకి అన్నం పెట్టలేదన్న పశ్చాత్తాపం ఉండిపోయి చచ్చిపోయిన తర్వాత ఏం చేస్తున్నాడు, ఫోటోకు దండ వేసేస్తున్నాడు, ఫోటో దగ్గర అన్నం పెట్టేస్తున్నాడు, ఫోటో దగ్గర స్వీట్ ఇట్టేస్తున్నాడు, హాట్ ఇట్టేస్తున్నాడు. సమాధి దగ్గరికి వెళ్తే ఎంత పెట్టేస్తాం కదండి. చాలాసార్లు చెబుతూ ఉంటాను, ఎలాంటివి పెట్టకనామా సమాధుల దగ్గర పెట్టకూడదంటే నా మాట ఏంటంటే నేను ఇలా తప్పుకోవటం మాపం. స్వీట్లు హాట్లు అన్నీ పెట్టేస్తారా. అయిగా మీరు నడిచేయండి, మీకు చాలా పనులు ఉంటాయి, మీరు నడిచేయండి. నేను ఉంటే పని అవ్వదని, అయితే నా మీద ప్రేమ మీద కాదు, నేను వెళ్ళిపోతే ఏ పనులేదు సగ పెట్టుకుందాం. అలా పెట్టొద్దమ్మా ఎన్నిసార్లు చెప్పినా వినరు. ఒకవేళ నీ తల్లిని నీ తండ్రిని సన్మానించాలి అని నువ్వు అనుకుంటే బ్రతికుండగానే అది చెయ్యి. చనిపోయిన తర్వాత నువ్వెంత గింజుకున్నా నీ తల్లి నీకు రాదు. నీ పిన్నమ్మని అమ్మా అని పిలుచుకున్నా ఆవిడ నీకు అమ్మ అవ్వదు. అమ్మ ప్రేమ చూపించలేదు. పెద్దమ్మని, మా పెద్దమ్మ చాలా మంచిది, నేనంటే చాలా ఇష్టం అనుకుని పెద్దమ్మ అంటే అమ్మ అన్న పెద్దమ్మకి ఏదో మూలన ఉంటుంది, నువ్వు నా కొడుకువు కాదు అని. కానీ నిస్వార్థంగా నిన్ను ప్రేమించేది నీ తల్లి ఒక్కతే. నీ తల్లిని బ్రతికుండగానే కడుపారు అన్నం పెట్టు, బ్రతికుండగానే నిర్లక్ష్యం చేయొద్దు. వాక్యలో చక్కటి మాట రాస్తూ ఉంటాడు చూడండి, సామెతల గ్రంథంలో 23వ అధ్యాయం 25వ వచనంలో అంటాడు, నీ తల్లిదండ్రులను నువ్వు సంతోషపెట్టవలను, నిన్ను కనిన తల్లిని ఆనందపరచవలను. దేవునికి స్తోత్రం. నిన్ను కన్న తల్లిని ఏం చేయాలి? ఆనందపరచాలి, సంతోషపరచాలా. సంతోషపరిచేవారుగా మనం ఉండాలి. నమ్మిన వారు దేవునికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. చాలామంది ఒకసారి ఒక వీడియో చూశాను నేను ఎక్కడో కానీ, వాడు అంటాడు, అరే మీ అమ్మ ఏం చేద్దురా అని అడిగితే, మా అమ్మ ఖాళీ అండి అంటాడు. అలాగా ఇంక పొద్దున్నే బ్రష్ ఎవరు చేపిస్తారా? మా అమ్మ. టిఫిన్ ఎవరు తినిపిస్తారా? మా అమ్మ. స్కూల్కి ఎవరు రెడీ చేస్తారా? మా అమ్మ. స్కూల్లో ఎవరు దింపుతారా? మా అమ్మ. భోజనం ఎవరు తినిపిస్తారా? మా అమ్మ. స్కూల్ నుంచి ఎవరు తీసుకొస్తారా? మా అమ్మ. మీ అమ్మ ఏం చేద్దురా? మా అమ్మ ఖాళీ. చాలామంది ఇట్లాగే ఉంటారు కదండి. అమ్మ ఖాళీ అంటే హౌస్ వైఫ్ అనగానే చాలామంది ఏమనుకుంటారంటే ఖాళీ అనేటువంటి ఒక నానుడు పడిపోయింది. ఖాళీ కాదు. ఒరిజినల్ చెప్పాలంటే సంపాదించి పట్టుకొట్టుతున్నటువంటి భర్త కంటే డబ్బులు పని చేస్తుంది భార్య ఇంట్లో ఆడవాళ్ళు. పొద్దున్నే మనం ఎవ్వరం లేవకముందే తల్లి లేచి తన పనులన్నీ, అందరు లేచిన తర్వాత లేచే తల్లులు ఉన్నారు, వాళ్ళకి మహావందనాలు, దేవునికి స్తోత్రం కదండి. చాలామంది తల్లులు ఉన్నారు, అందరూ పండుకున్న తర్వాత, పిల్లలందరూ పండుకున్న తర్వాత, భర్త పండుకున్న తర్వాత చివరిగా మళ్ళీ పనులన్నీ చక్కబెట్టుకుని మళ్ళీ పొద్దునకి ఏమేం కావాలో అన్నీ చక్కబెట్టుకుని, పొద్దునకి పిండి కావాలా, అట్లు కావాలా, ఏం కావాలో వాటన్నిటిని చక్కబెట్టుకుని అప్పుడు ఎప్పుడో 11:30కో 12 గంటలకో పడుకుని ప్రార్థన చేసుకుని పడుకునేటువంటి తల్లులు ఉన్నారు. దేవునికి స్తోత్రం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇంత ప్రయాసపడిన హౌస్ వైఫ్కి పడిన ముద్ర ఏంటో తెలుసా? ఖాళీ. పొద్దున్న లేచిన పేస్ట్ ఎవరు ఇవ్వాలి నీకు? అమ్మే ఇవ్వాలి. అమ్మ ఆ పేస్ట్ ఎక్కడా? అమ్మ నా బ్రష్ ఎక్కడా? అమ్మ నా టంగ్ క్లీనర్ ఎక్కడా? అమ్మ టవల్ ఎక్కడా? అమ్మ టిఫిన్ ఎట్టో? అమ్మ క్యారేజ్ అయిందా? అన్నీ అమ్మే. వీళ్ళు అమ్మనే కాదు, నాన్న కూడా అడుగుతారట. ఏమని? నాన్న అమ్మేది అని అడుగుతారట. దేవునికి స్తోత్రం. ఎలాగా? అమ్మ నాన్న అమ్మేది అని అడుగుతారట. నాన్న అడిగే ఒకే ఒక్క ప్రశ్న అది. దేవునికి స్తోత్రం. ప్రియమైన దేవుడు, ఇంత ప్రయాస పడుతున్నటువంటి తల్లులు మనం గౌరవించాలి. వాక్యం చెబుతుంది, నీ తల్లిని నీ తండ్రిని సన్మానించాలి, వారిని గౌరవించాలి, వారిని హక్కును చేర్చుకోవాలి, వారిని ఆనందపరచాలి అంటాడు. అంతేకాదు మరో మాట చదువుకుంటే 23వ అధ్యాయము 22వ వచనంలో మనం చూస్తే అక్కడ చక్కటి మాట ఉంటుంది చూడండి. 23:22లో, నిన్ను కనిన నీ తండ్రి ఉపదేశమును అంగీకరించుము, నీ తల్లి ముదిమియందు ఆమెను నిర్లక్ష్యము చేయకము. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎలాగట? ముసలితనములో నీ తల్లిని ఏం చేయకూడదు? నిర్లక్ష్యం చేయకూడదు.
తల్లిని ప్రేమించమన్నాడండి దేవుడు అని చెప్పేసి చాలామంది తల్లిని ప్రేమించే వాళ్ళు ఉంటారు, కానీ తండ్రిని ప్రేమించరు. ఇప్పుడు 3 కొడుకులు ఉన్నారు అనుకోండి, 3 కొడుకులకి ఎవరు కావాలి? అమ్మే కావాలి. ఎందుకు అమ్మ కావాలి? వీళ్ళ భార్యలు ఏ పని చేయకుండా 10 గంటలు లేచినా పొద్దున్న లేచి టిఫిన్ వండి పెట్టడానికి, అన్నం వండి పెట్టడానికి, బట్టలు ఉతికి పెట్టడానికి, ఉతికిన బట్టలు బర్ర వేయడానికి, ఆరేసిన బట్టలు మడతెట్టడానికి అమ్మ కావాలి. ఆ అమ్మ పెద్దదైపోయిన ముసలిదైపోయిన తర్వాత అమ్మ నాకొద్దు, అమ్మ నాకొద్దు. కోడలు చెబుతూ ఉంటుంది, భార్య చెబుతూ ఉంటుంది, ముసలిదాన్ని ఎందుకంటే ఏదైనా హాస్టల్ ఏంటంటే వీడు వస్తుంది కాదు తీసుకెళ్ళి హాస్టల్లో పడేస్తాడు. నన్ను ఈ మాట చెప్పండి, వాక్యం చెబుతుంది, ముదిమయందు ముసలితనం అందు నీ తల్లిని నువ్వేం చేయొద్దు, నిర్లక్ష్యం చేయొద్దు. నీ తల్లిని ప్రేమించిన వాక్యం చెబుతుంది, నేను చెప్పిన మాట కాదు, అది వాక్యం చెబుతున్న మాట. నీ తల్లిని ప్రేమించాలి, నీ తల్లిని నిర్లక్ష్యం చేయొద్దు, నీ తల్లి ఉపదేశాన్ని వినాలి, ఆమె చెప్పిన మాట వినాలి, ఆమె చెప్పిన మాటకు లోపడాలి. నీ భార్య మాట తీసుకుని నీ భార్య మాట తీసుకుని తల్లిని ఏ మాత్రం కూడా నిర్లక్ష్యమో చేయొద్దు. చాలా కుటుంబాల్లో నేను చూస్తూ ఉంటాను, చాలా కుటుంబాల్లో భార్య మాట విని తల్లిని నిర్లక్ష్య పెట్టే వాళ్ళు చాలామంది ఉన్నారు. చాలా కుటుంబాల్లో నేను చూస్తుంటాను, వాళ్ళ అమ్మని సరిగ్గా చూసుకోడు, అత్తగారిని మాత్రం చాలా బాగా చూసుకుంటాడు. నేను అత్తగారిని చూసుకోవద్దంటో లేదో, అత్తగారిని చూసుకోలేదు, ఎందుకంటే నీ భార్యకు తల్లి, కానీ నీ తల్లి కూడా ఉంది కదా, నీ తల్లిని కూడా అదే ప్రేమను చూపించాలి, నీ తల్లిని ప్రేమించాలి. అలాగని అత్తగారిని చూడొద్దు అని కాదు, అత్తగారిని చూడాలి. ఆమె నీ భార్యకు తల్లి, నీ భర్తకు తల్లి. నువ్వు వారిని కూడా జాగ్రత్తగా చూడాలి, వారిని కూడా పట్టించుకోవాలి అని వాక్యం చెబుతుంది. నా మాటలు అర్థమైతే దేవునికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. 20వ అధ్యాయం 20 వచ్చిన సామెతలు అంటాడు, తన తండ్రినైనను తల్లినైనను దూషించు వాని దీపము కారు చీకట్లో ఆరిపోతుందట. ఎవడైనా సరే తల్లిని కానీ తండ్రిని కానీ దూషిస్తే వాని దీపం ఏమవుద్ది? కారు చీకట్లో ఆరిపోతుంది. కారు చీకట్లో ఆరిపోతాం అంటే ఏ సహాయం లేకుండా పోతామని అర్థం. ఎవడు నీకు సహాయం చేయడు, ఎవడు నిన్ను సహాయం చేసేవాడు ఉన్నాడు, ఎవడు నిన్ను పట్టించుకునేవాడు ఉన్నాడు, ఎవడు నీకు తోడ్పడేవాడు ఉన్నాడు, ఎవడు నిన్ను బలపరిచేవాడు ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, జాగ్రత్తగా పరిశీలన చేసుకుంటే వాక్యం చెబుతుంది, తల్లిని తండ్రిని సన్మానించాలి, వారి మాట వినాలి, వారు గౌరవించాలి, వారిని సన్మానించాలి, వారి మాటకు విధేయులంటే వారి నిర్లక్ష్యము చేయకూడదు. నమ్మిన వారు దేవునికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. సొలొమోను ఈ మాటలు రాయడమే కాదు, సొలొమోను చేసి చూపించాడు. రాజులు మొదటి గ్రంథంలో 2వ అధ్యాయం 19వ వచనంలో చూస్తే, బెత్షెబా రాజు అయినటువంటి సొలొమోను దగ్గరకు అదోనియా పక్షమును మాట్లాడడానికి వచ్చినప్పుడు రాజు లేచి ఆమె ఎదురుగా వచ్చి ఆమెకు నమస్కారం చేసి సింహాసనం మీద ఆసీనుడై తన తల్లి కొరకు ఒక ఆసనం వేయించాను. దేవునికి స్తోత్రం. ఎలాగట? రాజుగారు సొలొమోను అంతఃపురంలో ఉన్నాడు, అంతఃపురంలో శాసనసభలో ఉన్నాడు, సభా ప్రాంగణంలో ఉన్నాడు, సభలో ఉన్నాడు. సభ నిండా పెద్దోళ్ళందరూ ఉన్నారు, మంత్రులు ఉన్నారు, అధికారులు ఉన్నారు, సైనిక అధికారులు ఉన్నారు, చాలామంది ఉన్నారు. అలాంటి చోటకి స్త్రీలు అనుమతించబడరు. కానీ ఎప్పుడైతే అమ్మ వచ్చిందో అమ్మను చూసి, ఎందుకు వచ్చేవాడికి వెళ్ళాలా, ఇక్కడ ఏం తెలిసాడు, ఇక్కడ పని అంటే అనలేదు. ఈరోజు తల్లిదండ్రులు పిల్లలు ఇలాగంటారు, ఏదైనా ప్రాముఖ్యమైన సభలోనికి ఏదైనా విషయంలోనికి తల్లి మాటలు జోక్యం చేసుకుంటే, అమ్మ నీకేం తెలుసు, నీకేం తెలీదు అంటారు. కానీ సొలొమోను అట్లా కాదు. సొలొమోను సభలోకి వచ్చిన తల్లిని చూసి వెంటనే లేచి తల్లి దగ్గరికి ఎదుర్కొని వెళ్ళి తల్లిని తీసుకొచ్చి తన ప్రక్కన ఒక సింహాసనాన్ని వేసి తన తల్లిని తనతో పాటు సభలో తనతో సమానంగా కూర్చోబెట్టాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. సమూయేలు సొలొమోను తల్లిని ప్రేమించండి, గౌరవించండి, సన్మానించండి అని చెప్పడమే కాదు, సొలొమోను చేసి చూపించాడు. నమ్మిన వారు దేవునికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. ఈరోజు నీ తల్లిని నువ్వు తండ్రిని నువ్వు సన్మానించగలుగుతున్నావా? నీ తల్లిని నువ్వు గౌరవించగలుగుతున్నావా? నీ తల్లిని నువ్వు ప్రేమించగలుగుతున్నావా? నీ తల్లి మాటకు జబదాటకుండా వినగలుగుతున్నావా? ఈరోజు నీ తల్లి తండ్రుల మాటలకు వినగలిగితే, వారిని సన్మానించగలిగితే నువ్వు ఆశీర్వాదకరంగా ఉంటావని దేవుని యొక్క వాక్యం చెబుతుంది. హల్లెలూయా.
దేవుని యొక్క వాక్యంలో ఈరోజు మీకు ఒక ఇద్దరు స్త్రీలను మీకు జ్ఞాపకం చేసి నేను ముగించడానికి ప్రయత్నం చేస్తాను. ఇద్దరు స్త్రీలే, ఇద్దరు 3 చెప్దాం అనుకున్నాను కానీ అంత సమయం మన దగ్గర లేదు. కానీ త్వరగా నేను ముగించడానికి ప్రయత్నం చేస్తాను. ఇద్దరు స్త్రీలు మనం జ్ఞాపకం చేసుకుని మనం ముగించుకుందాం. మొదటి స్త్రీ యోకేబేదు. యోకేబేదు ఎవరు? సంఖ్యాకాండము 26వ అధ్యాయం 59వ వచనాన్ని మనం చూడండి. కహాతు అమ్రామును కనెను. అమ్రాము భార్య యోకేబేదు, ఆమె లేవి కుమార్తె. ఆ ఐగుప్తు లేవికి పుట్టింది. ఆయన అమ్రాము వలన అహరోనును మోషేను సహోదరేగు మిర్యామును కన్నది. దేవునికి స్తోత్రం. అంటే యోకేబేదు అమ్రాము వలన ఎవరెవరు కన్నది? అహరోను, మోషే, మిర్యాము. అంటే మోషే యొక్క తల్లి, అహరోను యొక్క తల్లి, మిర్యాము తల్లి యోకేబేదు. ఈ యోకేబేదులో మనం నేర్చుకోవలసినటువంటి పాఠాలు చాలా ఉన్నాయి. తల్లులు నేర్చుకోవలసిన పాఠాలు చాలా ఉన్నాయి. యోకేబేదు చాలా జాగ్రత్తగా ఆలోచన చేస్తే ఆమె ఐగుప్తులో పుట్టింది. ఐగుప్తు దాస్యంలో పుట్టింది. ఐగుప్తు దాస్యంలో పుట్టి పెద్దదైంది, పెళ్లి చేసుకుంది. పెళ్లి చేసుకున్న తర్వాత పెద్ద కొడుకు పుట్టాడు, అహరోను పుట్టాడు. అహరోను పుట్టినంతసేపు బాగానే ఉంది. ఇంచుమించు అహరోను పుట్టిన తర్వాత మిర్యాము పుట్టి ఉంటుంది. మిర్యాము పుట్టినప్పుడు కూడా బాగానే ఉంది. మిర్యాము పుట్టిన తర్వాత రాజు యొక్క శాసనం ఒకటి వచ్చింది. రాజుగారి శాసనం ఒకటి వచ్చింది. ఏంటి ఆ శాసనం అంటే, ఇదిగో ఇశ్రాయేలీల్లో జనాలు విస్తరిస్తూ ఉన్నారు. ఇశ్రాయేలులు విస్తరిస్తూ ఉన్నారు. ఐగుప్తుల కంటే ఇశ్రాయేలు గొప్పవారు అయిపోతున్నారు, పెద్దవారు అయిపోతున్నారు, జనాలు పెరిగిపోతూ ఉన్నారు. కాబట్టి వీళ్ళు జనాభా పెరగకుండా ఉండాలి అంటే వీళ్ళు ఏం చేయాలి? ఎలాగోలో ఉన్న జనాభా కంట్రోల్ చేయాలి అనుకున్నారు. జనాభా కంట్రోల్ చేయాలనుకున్నప్పుడు వాళ్ళు ఏం చేశారంటే, రాజుగారు ఒక ఆజ్ఞ చేశాడు. ఏంటి ఆ ఆజ్ఞ అంటే, అక్కడ ఉన్నటువంటి డాక్టర్లు ఇద్దరు పిలిచాడు. షిప్రా, పూయ అనేటువంటి ఇద్దరు పిలిచాడు. అక్కడ ఉంటుంది. కానీ నిర్గమాకాండం 1వ అధ్యాయం 15వ వచనంలో ఉంటుంది. నిర్గమాకాండం 1వ అధ్యాయం 15వ వచనం. షిప్రా, పూయ అనేటువంటి ఇద్దరు డాక్టర్లను పిలిచి వాళ్ళని చెబుతాడు, అయ్యా అమ్మా మీరు ఒక పని చేయండి, ఇశ్రాయేలీలు తల్లులు ఎవరైనా సరే పిల్లల్ని కన్నప్పుడు మీరేం చేయాలి? మగపిల్లోడు అయితే చంపేయండి, ఆడపిల్లోళ్ళు అయితే బతకనివ్వండి. మగపిల్లోడు వద్దట, ఆడపిల్లలు అయితే బ్రతికిన వాళ్ళట, మగపిల్లలు అయితే చంపేయారట. ఎప్పుడైతే ఈ మాట చెప్పాడో అక్కడ చూడండి, ఒక మాట రాస్తూ ఉంటాడు. రాజుగారి ఆజ్ఞ విన్న తర్వాత అయితే ఆ మంత్రసానులు 17వ వచనంలో దేవునికి భయపడి ఐగుప్తు రాజు తమకు ఆజ్ఞాపించినట్లు చేయక మగపిల్లలను బ్రతకనియ్యగా. అక్కడ క్షిప్రపుయాలు ఏం చేశారు? దేవునికి భయపడడం మొదలెట్టారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎవరికి భయపడడం మొదలెట్టారు? దేవునికి భయపడడం మొదలెడితే. వీళ్ళు ఎవరికి భయపడడం లేదు? రాజుగారికి భయపడడం లేదు. అది ఇక్కడ 2 నిమిషాలు ఆగుదాం మనం. ఇక రాజుగారికి భయపడడం లేదు. రాజు కంటే ఎవరికి భయపడుతున్నారు ఎక్కువ? దేవునికి భయపడుతున్నారు. దేవునికి భయపడి రాజు చేయమన్న పని కూడా చేయటం మానేశారు. అలాగని రాజుగారికి భయపడొద్దని దేవుడు ఇక్కడ ఎక్కడ చెప్పలేదు. రాజుగారు మాట వినొద్దని దేవుడు ఎక్కడ చెప్పలేదు. చూడండి, సామెత గ్రంథంలో ఒక చక్కటి మాట ఉంటుంది. చూడండి, సామెత గ్రంథంలో 24వ అధ్యాయం 21వ వచనంలో చూడండి, ఒక చక్కటి మాట ఉంటుంది. నా కుమారుడా యెహోవాను గణపరచుము, రాజును గణపరచుము. దేవునికి స్తోత్రం. ఎలాగా? ఎవరెవరిని గణపరచాలి? దేవుణ్ణి గణపరచాలి, రాజుని గణపరచాలి. ఇంకో మాట కూడా అంటాడు సొలొమోను అక్కడ. ఏమని? అలాగూ చేయని వారి జోలికి పోవద్దు. అంటే రాజుగారిని తిట్టేవాడి జోలికి వెళ్ళొద్దు, రాజుగారికి వ్యతిరేకంగా ఉండేవాడి జోలికి వెళ్ళొద్దు, అధికారి జోలికి వెళ్ళేవాడికి జోలికి వెళ్ళొద్దు, అధికారిని వ్యతిరేకించేవాడి జోలికి వెళ్ళొద్దు. అధికారిని ఎవరు కనపరుస్తాడో, రాజుని ఎవరు కనపరుస్తాడో, నాయకులను ఎవరు కనపరుస్తాడో, అధికారులు ఉన్న వారిని ఎవరు కనపరుస్తారో వాడి జోలికి వెళ్ళు, వాడితో స్నేహించేయి అంటాడు. అంటే దేవుడి యొక్క ఉద్దేశం ఏంటి? సొలొమోను ద్వారా దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, నువ్వు దేవుణ్ణి గణపరచాలి,
ఎవరిని కూడా కనపరచాలి? రాజుని కనపరచాలి. ఇప్పుడు మోడీ గారు అంటే క్రైస్తవ వ్యతిరేకులు అనుకుంటున్నాం మనం. అయినప్పటికీ మనం మోడీ గారిని ఏం చేయాలి? గనపరచాల్సిందే. అది వాక్యం చెబుతుంది. ఒకవేళ నీకు మోడీ గారి పరిపాలన నచ్చలేదు అనుకోండి, ఏం చేయాలి? ఎప్పుడు గుర్తు చెప్పాలి? ఓట్ల ఎలక్షన్లో దేవునికి అప్పుడు 500 తీసేసుకుని మోడీ మంచోడు కాదు అనుకుని 500 తీసేసి ఓటు ఏంటి ఉపయోగమే ఉంది? ఓట్ల ఎలక్షన్లో చెప్పాలి నువ్వు సమాధానం ఏదైనా. రాజుని కనపరచు అంటాడు. మరి ఇక్కడ రాజుని కనపరచాల్సి వచ్చినప్పుడు, దేవుణ్ణి కనపరచాల్సి వచ్చినప్పుడు ఏది ముఖ్యము? దేవుడే ముఖ్యం. మీకు మంచి మాట చెబుతాను, జాగ్రత్తగా వినండి. ఈరోజు గాక ఎమ్మెల్యే గారు పేటలో మీటింగ్ పెట్టాడు. లేకపోతే ముఖ్యమంత్రి గారు వానపిల్లి వస్తున్నాడు. ఇక్కడ ఎంతమంది ఉంటారు ప్రాంతాల్లో? 99% ఉండరండి. 99% ఉండరు. ఆడికి వెళ్ళి ఏమి ఉండదు. వాళ్ళు ఏదో సోది చెప్తారో సోదెట్టాకి వెళ్ళిపోతారు అంతే. ఆ రూపాయి ఎవరు ఏమి ఉండదు. మీకు ఇచ్చేస్తామని చెప్తారు అంతే. అది చెప్పడం, అది వినడానికి వెళ్ళిపోతారు. వెళ్ళొద్దంటే లేదు, వెళ్ళు. కానీ ఇప్పుడు వెళ్ళాలి? నీకు ఆదివారం ఆరాధన అయిపోయిన తర్వాత వెళ్ళాలి. ప్రార్థన లేనప్పుడు వెళ్ళాలి. నువ్వు ఒకవేళ అది ఇది ఒకేసారి అనుకుంటే, దేవుని మందిరము రాజకీయ నాయకుల మీటింగు ఒకసారి అనుకుంటే, దేవుని మందిరానికే నువ్వు ప్రాధాన్యత ఇవ్వాలి. నా మాట అర్థమైతే దేవునికి స్తోత్రం. దేవునికి భయపడమంటది, లోకానికి కాదు, దేవునికి మొదటి ప్రాధాన్యత ఇవ్వాలి. దానియేలు గ్రంథం 6వ అధ్యాయంలో మనం చూస్తే, దానియేలు గ్రంథం 6వ అధ్యాయం చూడండి ఒకసారి. దానియేలు గ్రంథం 6వ అధ్యాయంలో అక్కడ ఉన్నటువంటి దర్యావేషు అనేటువంటి రాజు ఒక ఆజ్ఞ వేస్తాడు. ఏంటి ఆజ్ఞ అంటే, ఏ దేవునికి ప్రార్థన చేయకూడదో, ఎలాంటి దేవునికి ప్రార్థన చేయకూడదో, ఎలాంటి దేవునికి విజ్ఞాపన చేయకూడదో. అక్కడ ఇశ్రాయేలీలు కానీ, యూదులు కానీ, లేకపోతే ఐగుప్తులు, పారసిక దేశంలో ఉన్నవారు కానీ, ఆ బబులోనులో ఉన్నవారు కానీ ఏ దేవునికి ప్రార్థన చేయకూడదు. ఇలాంటి శాసనం ఒకటి రాజు చేస్తాడు. చేసినప్పుడు ఆ శాసనం ఉన్నదన్న సంగతి చూడండి. 10వ వచనం, ఇట్టి శాసనము సంతకము చేయబడినని దానియేలు తెలుసుకునినను అతడు తన ఇంటికి వెళ్ళి యథాప్రకారంగా అనుదినము 3 మోకాళ్ళుని తన ఇంటి పైగదికి కిటికీలు తెరిచి యెరూషలేమునకు తిరిగి ఉండగా తన దేవునికి ప్రార్థన చేయుచు ఆయనను స్తుతించుచు వచ్చాను. దేవునికి స్తోత్రం. ఒక శాసనం ఉంది, ప్రార్థన చేయకూడదు. అది రాజుగారి ఆజ్ఞ. కానీ దానియేలు ఏం చేస్తున్నాడు? అది రాజుగారి శాసనం అయినప్పటికీ యథావిధిగా తన ఇంటికి వెళ్ళి 3 అతను ప్రార్థన చేస్తున్న క్రమములో అతడు ప్రార్థన చేస్తూనే ఉన్నాడు. ఒకవేళ ఈరోజు మీరు ప్రార్థనకి వెళ్ళకూడదని శాసనం వచ్చింది అనుకోండి, మనం ఏం చేస్తాం? అయ్యో ప్రార్థనకి వెళ్తే రేషన్ కొట్టి తిరగో మేము రాలేమండి అంట. రేషన్ ప్రార్థనకి వెళ్తే ఆరోగ్య సిరిపోతాడండి బాబో, ఇంట్లో కూర్చుంటే దేవుడు లేడంటే బాబు ఇంట్లో కూర్చుంటా అనేవాళ్ళు ఉన్నారు. దేవునికి స్తోత్రం. మీకు విషయం చెప్తాను. చైనా, రష్యా ఇలాంటి కొన్ని కమ్యూనిస్ట్ దేశాల్లో, లేకపోతే కొన్ని క్రైస్తవ వ్యతిరేక దేశాల్లో, కొన్ని దేశాల్లో క్రైస్తవ్యం అసలే ఉండనివ్వరు. క్రైస్తవ ఆరాధన చేయడానికే వీల్లేదు, ప్రార్థన పెట్టడానికే వీల్లేదు, ప్రార్థన చేయడానికే వీల్లేదు. చైనాలో అయితే మరీ దారుణం, ప్రార్థన పెట్టడానికే వీల్లేదు, ప్రార్థన కూడా చేయకూడదు. అలాంటి ఆ దేశంలో ప్రస్తుతం ఏమవుతుందో తెలుసా? అంతరంగ చర్చీలు, అంటే అండర్ గ్రౌండ్ చర్చీలు, హౌస్ చర్చెస్ విస్తారంగా పెరిగిపోతున్నాయి. ఆడ క్రైస్తవుల యొక్క జనసంఖ్య విస్తారంగా పెరిగిపోతా ఉందట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కారణం ఏంటి తెలుసా? రాజుగారి యొక్క ఆజ్ఞ ఉన్నప్పటికీ వీళ్ళు ప్రార్థించుట మానలేదు, వీళ్ళు స్తుతించుట మానలేదు. నమ్మిన వారు దేవునికి స్తోత్రం చెప్పండి. ఇది దేవునికి భయపడడం అంటే. రాజుగారిని గౌరవించు, కానీ రాజుగారిని ఎంతవరకు గౌరవించాలంటే అది దైవభక్తికి అడ్డొచ్చే వరకు మాత్రమే. ఒకవేళ అది దైవభక్తికి అడ్డొస్తే, ప్రార్థనకు అడ్డొస్తే, విశ్వాసానికి అడ్డొస్తే, ప్రార్థన క్రియలకు అడ్డొస్తే, అప్పటికి దేవునికి మాత్రమే స్థానాన్ని ఇవ్వాలి.
అందుకనే దానియేలు ప్రార్థన చేశాడు. ఆ ప్రార్థన వలన తీసుకెళ్లి చెరసాల్లో పడేశారు, సింహపు బోన్లో పడేసిన ఆ దానియేలు సింహపు బోన్లో నుండి సజీవంగా బ్రతికించాడు మన యేసయ్య. నమ్మిన వారు దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఆ ప్రార్థన దానియేలును బ్రతికించింది. ఆ ప్రార్థన దానియేలుని గొప్పవాణి చేసింది. నమ్మిన వారు దేవునికి స్తోత్రం చెబుదామా? హల్లెలూయా. ఇక్కడ షిప్రా పూయాలు దేవునికి భయపడి రాజు ఆజ్ఞను కూడా పట్టించుకోకూడదట. మరి దేవుడు ఏం చేశాడు వీళ్ళకి? చూడండి, అక్కడ చక్కటి మాట ఉంటుంది. చూడండి, నిర్గమాకాండం 1వ అధ్యాయము 20వ వచనంలో చూస్తే, దేవుడు ఆ మంత్రసానులను మేలు చేశాను. ఆ మంత్రసానులకు దేవుడు ఏం చేశాడు? ఆమేన్, హల్లెలూయా. దేవుడికి భయపడే వారికి దేవుడు మేలు చేస్తాడు. హల్లెలూయా. ఎలాగా? దేవునికి భయపడే వారికి, దేవునికి లోబడే వారికి దేవుడు మేలు చేస్తాడు. రెండవది ఏం చేస్తాడు? అక్కడ రాస్తున్నాడు చూడండి, ఆ జనము విస్తరించి మిక్కిలి ప్రబలెను, ఆ మంత్రసానులు దేవునికి భయపడినందున ఆయన వారికి వంశాభివృద్ధి కలుగజేశాను. హల్లెలూయా. ఏం చేశాడట? వంశాభివృద్ధి కలుగజేశాడట. ఈరోజు నువ్వు దేవునికి భయపడేవాడు అయితే నీ జీవితంలో దేవుడు తన మేలులతో నింపుటకు సమర్థుడు. నువ్వు దేవునికి భయపడేవాడు అయితే నీ సంతానం విస్తరింపబడును గాక. నువ్వు దేవునికి భయపడేవాడు అయితే నీ జీవితంలో నువ్వు మేలులు అనుభవించుదువుగాక. నువ్వు దేవునికి భయపడేవాడు అయితే దేవుడు తన పరలోక ద్వారాలు తెరిచి నిన్ను తన మేలులతో సంతృప్తి పరచునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. షిప్రా పూయాలు దేవుడు ఆశీర్వదించాడు. నువ్వు దేవునికి భయపడే లక్షణాన్ని అలవాటు చేసుకో. రాజుకు కాదు భయపడడం. 146వ కీర్తనలో ఒకసారి చూడండి, ఒక చక్కటి మాట ఉంటుంది. 146వ కీర్తనలో ఒక చక్కటి మాట ఉంటుంది. 3వ వచనం అనుకుంటా. రాజుల చేతనైనను నరుల చేతనైనను రక్షణ కలుగదు. వారు నమ్మకోకండి. వారందరూ ఏమైపోతారట? వారి ప్రాణం వెడలిపోవను, వారి మంటి పాలగుదరు. దేవునికి స్తోత్రం. రాజులు ఎంతకాలం మహా బతికితే 80 సంవత్సరాలు బతుకుతాడేమో. ఒకవేళ రాజులు అధికారులు ఎంతకాలం ఉంటారు? మహా ఉంటే 5 సంవత్సరాలు, మహా ఇంకా ఉంటే 10 సంవత్సరాలు అధికారంలో ఉంటారు. కానీ ఈ రాజులు మారిన, ఈ అధికారాలు మారిన, ఈ యొక్క శాఖలు మారిన, ఈ మంత్రులు మారిన, లేకపోతే ఈ ప్రభుత్వాలు మారిన, ఎన్ని ప్రభుత్వాలు మారినా, ప్రభుత్వాలు మారుతున్నప్పటికీ మారని వాణిగా ఉండేవాడు మన యేసయ్య. హల్లెలూయా, హల్లెలూయా. రాజులు మారిపోవచ్చు, ఎమ్మెల్యేలు మారిపోవచ్చు, మంత్రులు మారిపోవచ్చు, నువ్వు నమ్ముకున్న మంత్రులు మారిపోవచ్చు, లేదా నువ్వు నమ్ముకున్న మంత్రి చనిపోవచ్చు. కానీ నువ్వు దేవుడు నమ్ముకుంటే ఆయన చనిపోయేవాడు కాదు, ఎల్లకాలము నిలిచి ఉండే దేవుడు. రాజులు మారిన వారి రాజుల యొక్క శాసనాలు నీకు అనుకూలంగా మార్చగలిగిన వాడు మన యేసయ్య. నమ్మిన వారు దేవునికి స్తోత్రం చెబుతాం. హల్లెలూయా. మారిపోయి చనిపోయే రాజులను కాదు, మారని దేవుని మీద మన నమ్మకాన్ని పెట్టుకుంటే, మారని దేవుని మీద మన విశ్వాసాన్ని పెట్టుకుంటే, మారని దేవుని మీద మన హృదయాన్ని పెట్టుకుంటే, ఆయన ఏ పరిస్థితులైనా, ఏ రాజునైనా, ఏ శాసనమైనా, ఏ రాజ్యాన్నైనా మనకు అనుకూలంగా మార్చగలడు. నమ్మిన వారు దేవునికి స్తోత్రం చెబుతాం. హల్లెలూయా. అందుకనే రాజులు నమ్ముకోవటం కంటే ఎవరు నమ్ముకోవటం మేలు? యెహోవాను నమ్ముకోవటం మేలు. వీళ్ళందుకనే రాజు కంటే, చనిపోయే రాజు కంటే, ఊడిపోయే రాజు కంటే, ఉండని రాజు కంటే, కొన్నాళ్ళు ఉండలేని రాజరికాల కంటే, సర్వకాలము ఎల్లవేళలో సర్వాధికారి అయిన, సర్వోన్నతుడైన, ఎల్లవేళ రాజులకు రాజు అయిన సర్వోన్నతుడైన దేవునికి లోబడి వారు పిల్లలను చంపడం మానేశారట. మానేసి దేవుని చేత మేలును అనిపించారు. దేవునికి స్తోత్రం. రాజు పిలిచి అడిగాడట, అమ్మ డాక్టర్లు ఏంటి మీ పరిస్థితి ఏంటి? మీరు పిల్లలు చంపేయమంటే చంపడం లేదట, ఏం చేస్తున్నారు మీరంటే? వీళ్ళు తప్పించుకోవడానికి వేరే మార్గం లేదు. కానీ చక్కటి సమాధానం చెబుతారు వాళ్ళు. ఏమని తెలుసా? పాము సావకుండగా, కర్రెరకుండగా సమాధానం చెప్పారు. ఏంటో తెలుసా? అయ్యా మేము వెళ్తున్నామండి, పురుడేటాకి వెళ్తున్నాం, కానీ హెబ్రీ స్త్రీలు ఐగుప్తు స్త్రీలు లాంటి వాళ్ళు కాదు, వాళ్ళు చురుకైన వాళ్ళు. మేము వెళ్ళేసరికి వాళ్ళు పురుడు పోసేసుకుంటున్నారండి, మమ్మల్ని రానివ్వట్లేదండి. దేవునికి స్తోత్రం. దేవుడు నమ్ముకున్న స్త్రీలు ఎలా ఉండాలట? చెప్పట్లేదు.
చురుకుగా ఉండాలి. చురుకు అంటే 11 గంటలకు ప్రార్థన అంటే చురుకుతనం ఎంత బాగుంటుంది అంటే 12 గంటలకు వచ్చేస్తుంది. అసలుకి ఎంత చురుకుతనమో, దేవునికి స్తోత్రం కదండి. చురుకుతనం అంటే 11 గంటల ప్రార్థన అంటే ఎన్ని గంటలకు ఉండాలా? ఉండేవాళ్ళు చెప్పండి, దేవునికి స్తోత్రం. 10 గంటలు 10:30 దాకా ఎందుకులేండి, వచ్చిన తర్వాత ఇక్కడ ఏం చేస్తారు? ఒక ఇంచుమించు ఒక 10 నిమిషాలైనా ముందుండి కాసేపు ప్రార్థనలో ఉండి, ప్రభువా ఈరోజు మాతో మాట్లాడు నాయన అని ప్రార్థన చేసి సంఘాన్ని బలపరచు నాయన అని ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు. దేవునికి స్తోత్రం. కొంచెం ఆత్మీయంగా బలపడడానికి అవకాశం. చురుకుతనం ఉండాలి, చురుకుతనం ఉండాలి. నమ్మిన వారు దేవునికి స్తోత్రం చెప్తుంది. హల్లెలూయా. ప్రియమైన దేవుని పిల్లలు, జాగ్రత్తగా ఆలోచన చేద్దాం. వీరు చురుకైన వారని వాడు చెప్పగానే రాజు ఆజ్ఞాపించాడట, తన సైనికులను ఆజ్ఞాపించాడు, ఎవడైనా పురుషుడు కనబడితే మగ పిల్లవాడు కడితే చంపేయండి. ఇక్కడ బాగానే ఉంది. ఇక్కడ యోకోబేదు దగ్గరికి వచ్చేసరికి యోకోబేదుకి అప్పుడే పుట్టాడు మోషే, మగపిల్లడు పుట్టాడు. ఈ మగపిల్లోడిని ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఇంచుమించు ఆ డాక్టర్లు వచ్చే ఉంటారు, ఈ డాక్టర్లు చూసే ఉంటారు, అమ్మ నీ అందమైన కొడుకు, నీకు అందమైన కొడుకు పుట్టాడని ఆ కొడుకుని తీసుకెళ్ళి యోకోబేదు చేతులు పెట్టుంటారు. ఈ షిప్రా పూయలో ఆ బిడ్డను చంపకుండా వెళ్ళిపోయి ఉంటారు. అయితే జాగ్రత్త, మా నీ బిడ్డ మేము చంపడం మానేశాం, కానీ రాజుగాక ఎవరినైనా పంపిస్తాడేమో, రాజు ఏ సైనికునైనా పంపిస్తాడేమో, రాజు ఎవరినైనా పంపించి నీ బిడ్డను చంపుతాడేమో, జాగ్రత్త అని యోకోబేదుతో ఆ షిప్రా పూయాలు చెప్పే ఉంటారు. ఈ యోకోబేదు ఆ బిడ్డను 3 నెలలు దాచిపెట్టిందట. ఎన్ని నెలలు? 3 నెలలు దాచిపెట్టిందట. ఇక దాచిపెట్టలేక ఒక జమ్ము పెట్టి తయారు చేసి ఆ జమ్ము పెట్టి కీలు పూసి ఆ జమ్ము పెట్టి ఆ బిడ్డను పెట్టి తీసుకెళ్ళి నైలు నదిలో రాజుగారి కుమార్తె స్నానం చేసే చోట పెట్టేసింది తెలివిగా. దేవునికి స్తోత్రం. పెడితే ఈలోపు రాజుగారి కుమార్తె స్నానం చేయడానికి వచ్చింది. ఈలోపు మిరియాము వాళ్ళ తమ్ముడికి ఏమవుద్దా అని చూస్తుంది, ఆ పక్కన కూర్చొని దొంకల్లో కూర్చొని. ఈలోపు రాజుగారి కుమార్ స్నానం చేయడం ఒకటి ఇప్పుడు ఏడుపుని చూసి ఆ పిల్లోడిని తీసుకుని ఆ పిల్లోడిని దగ్గర పెట్టుకుని చక్కగా ముద్దాడుతూ ఉందట. చాలా అందంగా ఉన్నాడేమో, తెల్లగా ఉన్నాడేమో, అందంగా ఉన్నాడేమో, ముద్దాడుతూ ఉందట. ఈలోపు మిరియాము పరిగెత్తుకొని వచ్చింది, అమ్మా ఈ పిల్లోడిని నీ కొరకు పెంచడానికి ఎబ్రీ స్త్రీల్లో ఎవరిని తీసుకురమ్మంటావా? అప్పుడు ఫరో కుమార్తె కనిపించింది, నిజమే నేను ఈ పిల్లోడిని పెంచలేను. ఎబ్రీ స్త్రీలో చాలామంది కడుపు కోత పడిన వాళ్ళు ఉంటారు, చాలామంది బిడ్డలు చంపబడిన వారు ఉంటారు. అలాంటి వాళ్ళు ఎవరైనా తీసుకొస్తే ఈ బిడ్డను నా కొరకు పెంచుతుంది, తీసుకురా అని చెప్పిందట. మిరియాము వెళ్ళి ఎవరిని తీసుకొచ్చింది? వాళ్ళ అమ్మని తీసుకొచ్చింది. దేవునికి స్తోత్రం. వాళ్ళ అమ్మని తీసుకొస్తే వాళ్ళ అమ్మకి అప్పగించిందట ఈ రాజుగారి కుమార్తె. అమ్మ ఇగో ఈ బిడ్డను జాగ్రత్తగా పెంచు, నా కోసం పెంచు, నా కోసం పెంచు, ఐగుప్తు కుమారుడుగా పెంచు అని చెప్పి ఆ బిడ్డను అప్పగించింది. జీతం ఇవ్వడం మొదలుపెట్టింది, రాజభోగాలు ఇవ్వడం మొదలుపెట్టింది, రాజాహారం పెట్టడం మొదలుపెట్టింది. సంరక్షణలో నుంచి అన్ని వసతులు వీళ్ళకి దొరుకుతామన్నాయి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అన్ని బాగానే ఉన్నాయి, పెరుగుతూ ఉన్నాడు. పెరిగిన తర్వాత యవ్వన కాలంలోకి వచ్చిన తర్వాత రాజుగారి కుమార్తె దగ్గరికి ఆ కుర్రను తీసుకెళ్ళి ఆ యవ్వనస్తుని తీసుకెళ్ళి రాజకుమార్తెకి అప్పగించింది. అప్పగించగానే మీకు జాగ్రత్తగా వింటే అక్కడ చూస్తే ఆ కింద వచ్చిన 2వ అధ్యాయంలో మనం చూడగలిగితే రాజుగారికి అప్పగించిన వెంటనే అతను చేసిన పని ఏంటో తెలుసా? అతను చేసిన మొట్టమొదటి పని ఏంటో తెలిసే? పెద్దోడైన తర్వాత ఒక ఐగుప్తీయుడట ఒక హెబ్రీయుని కొడతా ఉంటుంటే ఈ హెబ్రీయుడైనటువంటి యొక్క మోషేకి చాలా కోపం వచ్చేది. ఎందుకు వచ్చింది కోపం? నా జాతి బిడ్డను కొడతామంటారా, నా జాతి వాళ్ళని కొడతామంటారా? కోపం వచ్చింది. ఒక గుద్దు దానికి చచ్చిపోయాడు. తీసుకెళ్ళి సమాధి చేసేసాడు, కప్పెట్టేసాడు. ఇక మనం ఒక పాఠం నేర్చుకుందాం. తల్లి మోషేని ఎలా పెంచిందో తెలుసా? తన ప్రజల నాయకుడిగా పెంచింది. తన ప్రజల పట్ల నిస్వార్థంగా, తన ప్రజల పట్ల ఆలోచించేవానిగా, తన ప్రజల పట్ల జ్ఞానం కలిగిన వానిగా, తన ప్రజల శ్రమలను ఆలోచించే విధంగా, తన ప్రజలను విడిపించడానికి ఒక నాయకత్వ లక్షణాలతో ఆ బిడ్డను పెంచగలిగింది. అందుకోసమని తన ప్రజల పట్ల అతను ఆలోచన చేయగలిగాడు. ఐగుప్తీలా పెంచలేదు, హెబ్రీలా పెంచింది. ఐగుప్తీలా పెంచలేదు, దైవభక్తులు పెంచింది. ఐగుప్తీలా పెంచలేదు, విశ్వాసులు పెంచింది. ఐగుప్తీలా పెంచలేదు, అబ్రహాము విశ్వాసులు పెంచింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా.
అలా పెంచింది కాబట్టి ఆ యొక్క మోషే పెద్దవాడైనప్పుడు దేవుని స్వరాన్ని వినగలిగాడు, దేవుని మాటలు వినగలిగాడు, దేవునితో నడవగలిగాడు, దేవుని యొక్క మాటలు నడవగలిగాడు. అతడు దేవుని యొక్క ప్రజలను తన యొక్క బానిసత్వంలో నుంచి ఇశ్రాయేలును విడిపించగలిగాడు. నమ్మిన వారు దేవునికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. ఈరోజు మన బిడ్డలను మనం ఎలా పెంచుతున్నాం? దేవుని కొరకు పెంచగలుగుతున్నావా? నాయకత్వ లక్షణాలతో పెంచగలుగుతున్నావా? మన బిడ్డలను దేవుని ప్రజల కొరకు పెంచగలుగుతున్నావా? దేవుని పని చేయడానికి పెంచగలుగుతున్నావా? దేవుని నాయకత్వ లక్షణాల్లో మన ప్రజలను పెంచగలుగుతున్నావా? మన బిడ్డలను ఏ దారిలో పెంచుతున్నాం? విశ్వాసం అనే దారిలో పెంచుతున్నామా? మార్గంలో, దేవుని యొక్క మార్గంలో ప్రార్థనతో మన బిడ్డలను పెంచగలుగుతున్నామా? మన బిడ్డలు ఏమవుతున్నారు పెద్దవాళ్ళు అయిన తర్వాత? మన పిల్లలు పెద్దవాళ్ళు అయిన తర్వాత ఏ మార్గంలోకి వెళ్తున్నారు? ఎలా జీవిస్తున్నారు? చిన్నప్పుడే వాడికి సరైనటువంటి పునాదులు వేయాలి. వాడు ఏంటండి, వాడు చిన్నోడండి, వాడు చిన్నపిల్లోడండి అనుకోవడానికి లేదండి. చిన్నపిల్లవాడైనా వాడికి నేర్పే మాటలు నువ్వు నేర్పగలిగితే, నేర్పే విధానంలో నువ్వు నేర్పగలిగితే వాడు అడుగునంటే బాలుడు నడవలసిన త్రోవలు వానికి నేర్పవు. పెద్దవాడైనప్పుడు వాడు దానిలో నుంచి తొలగిపోడు. దేవునికి స్తోత్రం. మోషేకి 120 సంవత్సరాలు వచ్చే వరకు ఆ యొక్క దేవుని మార్గంలో నుంచి తొలగిపోకుండా బ్రతకగలిగాడు. దేవుని ఇంటిలో నమ్మకమైన వాడిగా బ్రతకగలిగాడు. భూమి మీద ఉన్న ప్రజలందరిలోనూ సాత్వికుడిగా పిలువబడ్డాడు. కారణం ఏంటో తెలుసా? తన తల్లి పెంచినటువంటి విధానం, తన తల్లి నేర్పినటువంటి విధానం, తన తల్లి నేర్పినటువంటి పాఠాలు అతని భవిష్యత్తులో గొప్ప నాయకుడిని చేశాయి. నమ్మిన వారు దేవునికి స్తోత్రం చెబుదామా? హల్లెలూయా. యోకేబేదు తన కుమారుణ్ణి గొప్ప నాయకుడిని చేయగలిగింది. ఇంకో స్త్రీని కూడా జ్ఞాపకం చేసి నేను ముగించడానికి ప్రయత్నం చేస్తాను. తొందరగా మనం ముగించుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఇంకో స్త్రీని కూడా మీకు జ్ఞాపకం చేస్తాను. ఆమె పేరు హన్నా. సమూయేలు మొదటి గ్రంథంలో ఉంటుంది హన్నా. ఎల్కానా అనేటువంటి ఒక ఆయన ఉంటాడు. ఈ ఎల్కానాకు 2 భార్యలు, హన్నా, పెనిన్నా అనేవారు. పెనిన్నాకు పిల్లలు ఉన్నారు, హన్నాకు పిల్లలు లేరు. హన్నాకు పిల్లలు లేకపోయేసరికి పెనిన్నా హన్నా గొడ్రతనాన్ని బట్టి ఆమెను ఇబ్బంది పెడతా ఉండేదట, చాలా శోధిస్తూ ఉండేదట, చాలా శ్రమ పెడతా ఉండేదట, అవమానపరుస్తూ ఉండేదట. పిల్లలున్న వారికి పిల్లలు లేని వాళ్ళు చూసి ఎంత లోకువో, మేమేదో పెద్ద గొప్పవాళ్ళం అన్నట్టు కదా. పిల్లలు పుట్టేసినంత మాత్రాన్ని, పిల్లల్ని కనేసినంత మాత్రం నీ గొప్పతనం ఏమి అయిపోలేదు. వాళ్ళని పెంచాలి, వాళ్ళని సరైన రీతిలో పెంచాలి. తాగుబోతులే కొడుకులు ఉండడం కంటే కొడుకులు లేకపోవటమే బెస్ట్ కదా. రోజుకో గొడవ తెచ్చే కొడుకు కంటే ఏ కొడుకు లేకపోకుండా ఉండటమే మంచిది కదా. తల్లిదండ్రులు సుఖపెట్టలేని కొడుకులు ఉండడం కంటే తల్లిదండ్రులు పిల్లలు లేకపోవటమే, లేకుండా కష్టపడటమే మేలు కదా. ఈరోజు జాగ్రత్తగా వినండి. పెనిన్నా చాలా ఇబ్బంది పెడుతుంటే హన్నా చాలా దినాలు ప్రార్థన చేసింది. తన ప్రార్థనకు ప్రతిఫలం రాలేదు. కానీ ఇక ఒక నిర్ణయం తీసుకుంది, షిలోహులో ఉన్నటువంటి దేవాలయానికి వెళ్ళాలని. దేవునికి స్తోత్రం. ఎక్కడికి? షిలోహులో ఉన్నటువంటి దేవాలయానికి వెళ్ళాలని నిర్ణయం తీసుకుంది. 1 సంవత్సరం తన భర్తతో కలిసి షిలోహులో ఉన్నటువంటి దేవాలయానికి వచ్చింది. దేవాలయంలో ప్రార్థన చేయటం మొదలెట్టింది. నా మాటలు అర్థమైతే దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఎక్కడ ప్రార్థన చేస్తుంది? దేవాలయంలో ప్రార్థన చేస్తూ ఉంది. దేవాలయంలో ప్రార్థన చేస్తున్నటువంటి హన్నాకు సేవకుడు ఒక మాట సెలవిస్తాడు. చూడండి, ఆ మాట చదువు. మొదటి అధ్యాయం 17వ వచనంలో, అందుకు అంతటి ఏలి, నువ్వు క్షేమంగా వెళ్ళుము, ఇశ్రాయేలు దేవునితో నువ్వు చేసుకున్న మనవి ఆయన దయచేయును గాక. దేవునికి స్తోత్రం. సేవకుడు ఒక వాగ్దానం ఇచ్చేసాడు. ఏంటి? నువ్వు దేవునితో చేసుకున్న మనవి ఆయన నీకు దయచేయను గాక. అంటే నువ్వేం ప్రార్థన చేస్తున్నావు ఆ ప్రార్థనకు ప్రతిఫలం దక్కును గాక అన్నాడు. దేవునికి స్తోత్రం. సేవకుడు. నేనంటాను, చాలామంది ఏమంటారు తెలుసా? చాలామంది చర్చికే వెళ్ళాలేటండి, ఇంట్లో కూర్చుంటే దేవుడు లేడా? ఇంట్లో యేసుబాబు బొమ్మ పెట్టుకుని బొమ్మ ఎదురకుండా స్తోత్రం అంటే దేవుడు లేడా? అదో పెద్ద విగ్రహారాధన. ఇంట్లో కూర్చొని విగ్రహాలు పెట్టుకుని యేసుబాబు ఫోటో పెట్టుకుని అక్కడ ప్రార్థన చేస్తున్నామేమో, అది తప్పు. ఆరాధన తప్పు. ఆరాధన చేయనే కూడదు, విగ్రహాలు పెట్టుకోకూడదు, యేసుబాబు ఫోటోలు కూడా
పెట్టుకోకూడదు. దయచేసి ఈ విషయాలు గమనించండి. చాలా పర్యాయాలు చాలామంది ఇంట్లో దిగినప్పుడు, కొత్త ఇళ్ళల్లో దిగినప్పుడు చాలామంది అంటారు ఫోటో అయ్యారు ఉండండి ఫోటో తెత్తరా అంటారు. ఓరు నాయన ఎన్నిసార్లు చెప్పాలి, అప్పుడు చెప్పితే ఏం చెప్తావు, అప్పుడు కూర్చోబెట్టి స్టోరీ ఏం చెప్తావు అని చెప్పలేం కదా. నీ సావు నువ్వు సావు అంటాం. అటు ఫోటో ఒకటి గురించి చేస్తాను నన్ను అంటాడు. మళ్ళీ అయ్యారు ఫోటో ప్రార్థన చేయండి అంటాడు. ఫోటో ప్రార్థన చేయనా, అసలు పెట్టుకోవడం తప్పురా అని చెప్తుంటే వీడు ఎప్పుడు వాక్యం అంట కదా. ఇంట్లో కూర్చుంటే ప్రార్థన వినడానికి కాదు, ప్రార్థన వింటాడు దేవుడు. కానీ జాగ్రత్తగా వినండి. కీర్తన గ్రంథంలో చూడండి, చక్కటి మాట ఉంటుంది. కీర్తన గ్రంథం 18వ అధ్యాయం 6వ వచనంలో, నా శ్రమలో నేను యెహోవాకు మొరపెట్టి తిని నా దేవునికి ప్రార్థన చేసి తిని ఆయన తన ఆలయములో ఆలకించి నా ప్రార్థన అంగీకరించాను. దేవునికి స్తోత్రం. ఎలాగట, నా శ్రమలో మొరపెట్టాను, నేను ప్రార్థన చేశాను. అయితే నా ప్రార్థన ఎక్కడ దేవుడు అంగీకరించాడంటే తన ఆలయములో అంగీకరించాడు. నమ్మిన వారు దేవునికి స్తోత్రం చెప్పాలా. హల్లెలూయా. ఇదంతా తెలివి తక్కువలో ఈ ప్రార్థన రావట్లేదు, లేదా ఖాళీగా ఉండి ప్రార్థన రావట్లేదు. ఇది వాక్యం చెబుతున్న మాట. సమాజముగా నువ్వు కూడాలి, మందిరంలోనికి రావాలి, దేవుని మందిరంలో ఉండాలా. దేవుని మందిరంలో కూడి నువ్వు ప్రార్థన చేస్తే ఆయన నీ ప్రార్థన ఆలకిస్తాడు. హల్లెలూయా. రాజైన దావీదు 12 గోత్రాల మీద అధికారం కలిగిన వాడైనప్పటికీ, 12 గోత్రాల మీద అధికారంగా చేస్తున్నప్పటికీ, మహా బిజీగా ఉన్నప్పటికీ, యుద్ధాలు చేస్తున్నప్పటికీ అంటాడు, నేను దేవుని మందిరంలో చిరకాలము నివాసము చేసేదను. ఇక 27వ కీర్తన అంటాడు, నేను దేవుని ఆలయములో ఉండాలని ఒక కోరిక, నేను ఒక వరం అడుగుతున్నాను, చిరకాలం దేవుని మందిరంలో ఉండాలని నా కోరిక అంటాడు. ఒక 120 కీర్తనలు అంటాడు, ఎవరైనా వచ్చి నువ్వు దేవుని మందిరానికి వెళ్దాం వస్తావా అంటే నా హృదయం సంతోషిస్తుంది అంటాడు. దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. దేవుని మందిరానికి వెళ్ళడానికి దావీదు ఇష్టపడ్డాడు. కారణం ఏంటి తెలుసా? దేవుని మందిరంలో మేలులు ఉన్నాయి. దేవుని మందిరంలో మన ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు. హల్లెలూయా. నీ ప్రార్థనకు అంగీకారం అవ్వాలంటే నువ్వు దేవుని మందిరంలో చేయాలి. ఇంటి దగ్గర కాదు కూర్చొని చేయడం, ఇంటి దగ్గర కూడా ప్రార్థన చేయాలి. కానీ ఆ ప్రార్థన అంగీకారం అవ్వాలంటే ఎక్కడికి రావాలి? మందిరానికి రావాలి. అర్థమైన వారు దేవునికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. మందిరంలో నీ ప్రార్థన అంగీకరించబడుతుంది. ఇక్కడ దేవుడు ప్రార్థన ఎందుకు అంగీకరిస్తాడంటే నీ ప్రార్థనతో ఏకీభవించడానికి నీ సేవకుడు ఉన్నాడు ఇక్కడ. హల్లెలూయా. నీ ప్రార్థనతో అంగీకరించడానికి, నీ ప్రార్థనతో ఏకీభవించి నీ ప్రార్థనకు బలాన్ని ఇవ్వడానికి సేవకుడు ఉన్నాడు. సేవకునికి ఆశీర్వాదం ఉంటుంది, సేవకునికి వాగ్దానాలు ఉంటాయి, బైబిల్ వాగ్దానాలు ఉంటాయి, పరిశుద్ధ దేవుని గ్రంథ వాగ్దానాలు ఉంటాయి. ఆ వాగ్దానాల చేత మన ప్రార్థనలన్నీ ఫలభరితంగా మార్చబడబోతున్నాయి. హల్లెలూయా. హల్లెలూయా. ఈరోజు దేవుని ప్రేమ సంగమా, ఇక్కడ మీరు కూడున్నారు, ఇక్కడ కూడున్న మీరు అందరూ కూడా ఏ ప్రార్థన చేస్తారో నాకు తెలియదు, ఏ ప్రార్థన చేస్తున్నారో నాకు తెలియదు, ఏ ఆశతగా నిలుచున్నారో నాకు తెలియదు. కానీ నేను దేవ సేవకుని చెబుతున్నాను, మీరు చేస్తున్న ప్రతి ప్రార్థన దేవుడు అంగీకరించును గాక, మీ ప్రార్థనలకు ప్రతిఫలం అనుగ్రహించును గాక, మీ ప్రార్థనలు అంగీకృతములగును గాక. హల్లెలూయా. హల్లెలూయా. అన్న ప్రార్థన చేసింది, ఎక్కడికి వెళ్ళి ప్రార్థన చేసింది? దేవాలయంలోనికి పోయి, దేవుని మందిరంలోనికి పోయి కన్నీరు విడిచుచు మూలుగుచు ప్రార్థన చేసింది. దేవుడు ఆ బిడ్డకు ఒక చక్కని కొడుకునిచ్చాడు. గురుడితనం పోయింది. ఆమేన్. హల్లెలూయా. దేవుడు చక్కని బిడ్డనిచ్చాడు. ఆ బిడ్డనిచ్చిగానే ఒక ఆ పిల్లకు, ఆ బిడ్డడికి పాలు ఇవ్వటం మొదలుపెట్టింది. పాలు విడిచిన వెంటనే చూడండి, ఆ మాట చదువుతాను చూడండి. సమూయేలు మొదటి గ్రంథంలో మొదటి అధ్యాయంలో 24వ వచనంలో చూద్దాం చూడండి. పాలు మాన్పించిన తర్వాత అతడు ఇంకా చిన్నవాడై ఉండగానే ఆమె పాలు ఎత్తుకుని ఎక్కడికి వచ్చింది? మందిరానికి వచ్చింది. 28వ వచనం, కాబట్టి నేను ఆ బిడ్డను యెహోవాకు ప్రతిష్ఠించుచున్నాను, తాను బ్రతుకు దినములన్నిటను వాడు యెహోవాకు ప్రతిష్ఠితుడని చెప్పాను. అప్పుడు వాడు యెహోవాకు అక్కడే మ్రొక్కెను. దేవునికి స్తోత్రం. ఎన్ని సంవత్సరాలు ఉంటాయి వాడికి? ఆ పిల్లోడికి ఎన్ని సంవత్సరాలు ఉంటాయి? ఎన్ని సంవత్సరాలకు పాలు విడిచిపెడతారు? 3 సంవత్సరాలు. సాధారణంగా 3 సంవత్సరాలు. కొంతమంది ప్రబుద్ధులు ఉంటారు 6 సంవత్సరాల దాకా కూడా తాగి ఉన్నారు. ఎవడో ఉన్నాడు నాకు తెలిసినాడు, ఎవడో మొత్తం మీద ఎవడో వాళ్ళ అమ్మ అప్పుడప్పుడు చెబుతుంటారు 6 సంవత్సరాల దాకా తాగేయండి ఉంటారు కొంతమంది. కానీ బైబిల్ ఏం చెప్తున్నాడంటే ఆ బిడ్డ ఇంకా చిన్నాడే
అంటే ఇంచుమించు మనం 3 అనుకోవద్దు, పోనీ 6 అనుకోవద్దు, 4 అనుకుందాం, పోనీ మధ్యలో 4 సంవత్సరాలు అనుకుందాం. అంటే 4 సంవత్సరాల వయసులో ఆ చిన్నపిల్లలను తీసుకుని ఆ యొక్క హన్న దేవుని దగ్గరికి వచ్చి, వీడిని దేవునికి ప్రతిష్ఠితుడు, దేవుడు నా గొడ్డుతనాన్ని తొలగించాడు, చాలు ఇప్పుడైనా దేవునికి అప్పగించేస్తున్నాను అని చెప్పి అక్కడ దేవునికి అప్పగించేస్తే వాడు ఏం చేశాడట? వాడు ఇక్కడే దేవునికి మొక్కడమే కాదు, 2వ అధ్యాయం 11వ వచనంలో, అయితే ఆ తర్వాత ఆ బాలుడు యాజకుడిని ఏలి ఎదుట యెహోవాకు పరిచర్య చేయుచు. నేను ఏం చేస్తున్నాడు? పరిచర్య చేస్తున్నాడు. ఏ వయసులో పరిచర్య చేస్తున్నాడు చెప్పట్లేదు? 4 సంవత్సరాలు. మన భాషలో చిన్నవాడిగా ఉన్నప్పుడే, బాలుడిగా ఉన్నప్పుడే ఆ బిడ్డడు ఏం చేస్తున్నాడు? పరిచర్య చేస్తూ ఉన్నాడు. మనం అనుకుంటాం చిన్నోడు ఏం పని చేస్తాడండి బాబా, మా పిల్లలు చిన్న పిల్లలంటే పరిచర్య ఏం చేయాలండి, అవి ఎవరే కుర్చీ ఎత్తుతున్నావా, వెళ్ళిపోదాం అని తీసుకెళ్ళిపోతారు కదా. మీకు విషయం చెప్పరా? నాకు తెలిసి నిన్న పెళ్ళిడు జరిగింది. పెళ్ళి జరిగితే ఆ పెళ్ళిలో మేము అయిపోయిన తర్వాత కూర్చుంటే ఒక తల్లి మా దగ్గరికి వచ్చింది. ఒక అమ్మాయి వస్తే, అమ్మ బాగున్నావా? బాగున్నావు. ఏం చేస్తున్నారంటే, అయ్యా మా ఆయన పని చేస్తున్నాడు, నీ పని చేస్తున్నాడు. సరే అమ్మ, పిల్లలు ఏం చేస్తున్నారంటే, పిల్లల గురించి ఎప్పుడైనా కొంచెం గొప్పగానే చెప్పుకుంటారు కదా. గొప్పగా చెప్పుకుంటూ ఆ తల్లి చెప్పిన మాట ఏంటి తెలుసా? అన్నయ్య పొద్దున ఈయన వెళ్ళిపోతాడు, నేను పొద్దునే వెళ్ళిపోతాను, సాయంకాలం ఎప్పుడో వస్తాం, మేము వచ్చేసరికి పిల్లలందరినీ జాగ్రత్తగా పెద్ద పిల్ల చూస్తుంది, పెద్ద పిల్ల చూడడం కాదు, మేము వచ్చేసరికి ఈ పిల్ల అన్నం వండేస్తుంది, కూర వండేస్తుంది అన్నది. ఆ పిల్ల ఎంత వయసు ఉండదు తెలుసా? ఇప్పుడు 3వ తరగతి, అంతేనా? 8వ సంవత్సరం. 8వ సంవత్సరం అమ్మాయి, 8వ సంవత్సరం అనమాట, ఇంచుమించు 3వ తరగతి చదువుతున్నామా. ఏం చేస్తుందట? అన్నం వండేస్తుందట, కూర వండేస్తుంది. మా పాస్టర్ గారు పిలిచారు, అన్నం ఎలా వండుతున్నావు అని అడిగింది. ఇలా ఆ పిల్ల చెప్పింది, స్టవ్ వెలిగిస్తాను, కొండ ఎడతాను, నీళ్ళు వేస్తాను, నీళ్ళు మరుగుతాయి, బియ్యం వేస్తాను, పొంగు వస్తుంది, ఓ తిప్పుతాను, ఇంకో పొంగు వస్తుంది, సిమ్లు ఎట్టేస్తాను, ఆరిపోతుంది, అంతే అన్నం అయిపోయి. అస్తేసరి వేసేస్తుంది. అలా ఆ వయసులో అస్తేసరి వేయటం కూడా. అలా ఇంటర్మీడియట్ వచ్చిన తర్వాత డిగ్రీలోకి వచ్చారు కానీ అన్నం వండోళ్ళు పాఠంలో చేరుకుంటున్నారు. రా బాబులు బంగారు దేవునికి ఇస్తారు ఉన్నారు, చాలామంది ఉన్నారు కదా. డిగ్రీ చదువుతున్నా అన్నం వాల్చడం ఒకసారి ఎక్కడో కానీ మరి సరదాగా చేశారో నిజమే జరిగిందో తెలియదు కానీ ఒకసారి ఓ రీల్ చూశాను. ఓ రీల్లో ఒక అమ్మాయి కొత్తగా కాపురానికి వెళ్తే అమ్మాయి వాళ్ళ అమ్మకు ఫోన్ చేసింది, అమ్మ అన్నం ఎలా వండాలి మా ఇద్దరికి అంత. ఏముంది, 2 గ్లాసులు నీళ్ళెట్టి 2 గ్లాసులు బియ్యం వేయి సరిపోతున్నారు. ఈ పిల్ల ఏం చేసింది, 2 గ్లాసులు నీళ్ళు 2 గ్లాసులు బియ్యం పెట్టేసి కొండెట్టుకెళ్ళి స్టవ్ మీద పెట్టేసి కాసేపు ఫోన్ చేసి, అమ్మ అది పొంగుతుంది చూడు, పొంగుతప్పుడు తిప్పంటే ఇలా తీస్తే ఎక్కడ పొంగుతుంది, అది పొంగట్లేదు. ఎందుకు పొంగట్లేదు అంటే కొండలో ఏం చేసిందో తెలుసా? 2 గ్లాసులు నీళ్ళు, 2 గ్లాసులతో నీళ్ళు పెట్టేసింది. 2 గ్లాసులు, ఆ 2 గ్లాసులు పక్కనే 2 గ్లాసుల్లో బియ్యం వేసి 2 గ్లాసులు బియ్యం పెట్టేసింది. అమ్మ పొంగట్లేదే అంటది, ఇంకెక్కడ పొంగుతుంది నా బాబు. అది దేవునికి స్తోత్రం. ఇలాంటి బంగారు తల్లులు ఉంటారు దేవునికి ఇష్టం కదండి. ప్రిన్సెస్ కదండి, డాడీ ప్రిన్సెస్ వీళ్ళు అందరూ ఉంటారు. దేవునికి స్తోత్రం కదండి. ప్రియమైన దేవుని బిడ్డల, ఆ బిడ్డ అవసరం, ఆ పరిస్థితి ఆ బిడ్డ పరిచర్య చేసేటట్టు నేర్పింది. ఆ తల్లి నేర్పించింది, నీ వయసు చిన్నదే కానీ నువ్వు చెయ్యక తప్పదు. మన పరిస్థితి లాంటిది. నేను వచ్చిన తర్వాత వండాలంటే కుదరదు, నేను వచ్చిన తర్వాత చేయాలంటే కుదరదు, నువ్వే ఎలాగోని చెయ్యి, ఎలాగోని తిప్పలవాడు అని నేర్పించింది. ఆ బిడ్డ నేర్చుకుంది. చిన్న వయసులో ఆ బాలుడట పరిచర్య చేయటం మొదలెట్టాడట. ఎక్కడ ఎలా చేస్తున్నాడంటే ఆ 4 సంవత్సరాలు వాళ్ళమ్మ వాడికి పాలు పట్టిస్తూ వాడికి నేర్పించుంటుంది. ఏమని? ఒరేయ్, నువ్వు నా దగ్గర ఇంకెంతో కాలం ఉండో, నువ్వు దేవుని మందిరంలో ఉండాలి, దేవుని మందిరంలో పరిచర్య చేయాలి, దేవుని మందిరంలో నువ్వు ఉన్నతంగా ఉండాలి, ఈ యాజకుడు చెప్పిన పని చేయాలి, దేవుని మందిరంలో కుర్చీలు ఎత్తాలి, దేవుని మందిరంలో బరకాలు ఎత్తాలి, దేవుని మందిరంలో తాళ్ళు తుడవాలి, నువ్వు దేవుని మందిరంలో ఆ దీపాలు అంటించాలి, దేవుని మందిరంలో దీపాలు తుడవాలి, నువ్వు ఏ పని చేయగలవో అన్ని పనులు
చేయాలని ఆ బిడ్డకి చిన్ననాటి నుండే వాళ్ళ తల్లి నేర్పించింది. మనం ఎవరినైనా పిల్లల్ని హాస్టల్ వేయాలనుకున్నాం అనుకోండి, తీసుకెళ్ళి అన్నీ హాస్టలాడాం. వాడికి మళ్ళీ సంవత్సరం హాస్టల్ వేద్దామని ఈ సంవత్సరం నుంచి వాడికి నేర్పుతుంటాం. టిఫిన్ తిన్నప్పుడు చెప్తావు, రే నువ్వు తిన్నావు, నేను ఇక్కడ తినకపోతే నువ్వు తినిపిస్తున్నాను, అక్కడ తినిపించేవాడు ఉండడు, కాబట్టి నువ్వే తినాలి. పడుకున్నప్పుడు చెప్తాం, ఒరే నువ్వు వాళ్ళు పడుకున్నప్పుడు నీ పక్కన నువ్వు కప్పుకోవడానికి దుప్పటి ఇచ్చేవాడు ఎవడో ఉండడు, నీ దుప్పటి నువ్వే కప్పుకోవాలి, నీ దుప్పటి నువ్వే మడత పెట్టుకోవాలి, నీ దుప్పటి నువ్వే పరుచుకోవాలి, నీ బట్టలు నువ్వే ఉతుక్కోవాలి, నీ బట్టలు నువ్వే ఇస్త్రీ చేసుకోవాలి. ఇవన్నీ చెప్తాం. వీడికి బెల్లంకి అలవాటు అవుతుంటుంది. ఓహో నేను ఇలా ఉండాలా, ఇలా చేయాలా, ఇలా ఉండాలా అని అలవాటు అవుతూ ఉంటుంది. అలవాటు అయినప్పుడు వాడు హాస్టల్కి వెళ్ళినప్పుడు వాడికి వాళ్ళ అమ్మ చెప్పిన మాటలన్నీ గుర్తొచ్చి అక్కడ మెల్లంగా అలవాటు అవుతాడు. అంటే ఇప్పుడు సమూయేలుని ఈ బిడ్డను హన్నా ఏం చేసింది? నేర్పించింది. దేవునికి స్తోత్రం. ఈరోజు మన పిల్లలకు నువ్వేం నేర్పిస్తున్నావు? ఏం నేర్పిస్తున్నావు? బూతులు నేర్పిస్తున్నావా? ఎదురువారి పగ నేర్పిస్తున్నావా? లేకపోతే ఏదైనా సినిమా పాటలు నేర్పిస్తున్నావా? ఏం నేర్పిస్తున్నావు నీ పిల్లలకి? దైవభక్తిని నేర్పించగలిగితే నీ బిడ్డలు పెద్దవారైనప్పుడు ఆశీర్వాదకరంగా జీవిస్తారు. నమ్మిన వారు దేవునికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. సమూయేలు పెద్దవాడైనప్పుడు మీకు మంచి మాట చెప్తాను. సమూయేలు చిన్న ప్రాయంలో నుంచే పరిచర్య చేయడం నేర్పించాడు తల్లి. చిన్న ప్రాయంలో నుంచే పరిచర్య చేయడం మొదలెట్టాడు సమూయేలు. ఈరోజు నీ పిల్లడు చిన్నడని చూడొద్దు. వాడికి చెప్పు, ఒరే 2 కుర్చీలన్నా వెళ్ళి వరుసలో పెట్టురా, ఒరే ఆ వైరన్నా వాడికి చుట్టు పెట్టురా, లేకపోతే చర్చి ఎదురుగుండా ఉన్న చెత్తన్న తీసి పాడేసిరా అని చెప్పాలి. నువ్వు అస్సలు పిల్లలకి పరిచర్య నేర్పకుండా తీసుకెళ్ళొద్దు. పరిచర్య ఏదో ఒక పని చేసి తీసుకెళ్ళండి. దేవునికి మందిరానికి వచ్చిన తర్వాత ఒట్టిగా వెళ్ళొద్దండి, కూర్చొని వెళ్ళిపోవద్దండి, ప్రార్థన చేసుకుని వెళ్ళిపోవద్దండి. నేను ఎప్పుడు చెబుతుంటాను, ఖచ్చితంగా మందిరానికి వచ్చిన తర్వాత ఏదో ఒక పని, ఏదో ఒకటి చిన్న పని పెద్ద పని, ఏదో ఒక పని చేయాలి. ఏదో ఒక పరిచర్య చేసి వెళ్తే అది నీ కుటుంబానికి అది ఆశీర్వాదకరంగా మార్చబడుతుంది. హెబ్రీ పత్రికలో అంటాడు కదా, నువ్వు చేసిన పరిచర్యను, నువ్వు చూపిన ప్రేమను మర్చిపోవడానికి దేవుడు అన్యాయస్తుడు కాదు. సమూయేలు పరిచర్యను దేవుడు ఆశీర్వదించాడు. సమూయేలు పరిచర్యను దేవుడు అంగీకరించాడు. సమూయేలును బలపరిచాడు, దీవించాడు. సమూయేలు కాలంలో జరిగినటువంటి ఒక మహాద్భుతం చెప్తాను చూడండి. 3వ అధ్యాయం చూడండి. 3వ అధ్యాయం 21వ వచనం చూస్తే, మరియు షిలోహులో యెహోవా మరల దర్శనమిచ్చుచుండెనో. దేవునికి స్తోత్రం. మరల దర్శనం ఇచ్చాడంటే అర్థం ఏంటి? ఇంతకుముందు లేదు. ఇట్స్ గ్యాప్. దెర్ వాస్ ఎ గ్యాప్. దేవుడు ఇశ్రాయేలుతో మాట్లాడడం మానేశాడు, ఇశ్రాయేలుతో పలకరించడం మానేశాడు, దర్శనాలు ఇవ్వడం మానేశాడు, ప్రత్యక్షత ఇవ్వడం మానేశాడు, ఇశ్రాయేలుకి దేవుని యొక్క వాక్కును పంపించడం మానేశాడు. ఏలి ప్రజలు, ఏలి కుమారులు దేవునికి ఇష్టలుగా బ్రతకలేదు కనుక దేవుని యొక్క దర్శనం ఇశ్రాయేలు కలగటం లేదు. కానీ దేవుని దర్శనం మరలా కలగటం ప్రారంభమైంది. ఎవరి కాలంలో తెలుసా? సమూయేలు కాలంలో. దేవునికి స్తోత్రం. సమూయేలు దేవుడు ప్రవక్తగా నిలబెట్టుకున్నాడు. నమ్మిన వారు దేవునికి స్తోత్రం చెబుతాం. సమూయేలు 4 పనులు చేసేవాడండి. సమూయేలు 4 పనులు చేసేవాడు. మొట్టమొదటిది ప్రవక్తగా చేశాడు, రెండవది దీర్ఘదర్శిగా ఉన్నాడు, మూడవది యాచకుడిగా ఉన్నాడు, నాలుగవది అతను న్యాయాధిపతిగా పనిచేశాడు. దేవునికి స్తోత్రం. 4 పనులు. మొదటిది ప్రవక్త, రెండవది దీర్ఘదర్శి, మూడవది యాచకుడు, నాలుగవది న్యాయాధిపతి. 4 పనులు చేశాడు. 4 పనులు దేవుడు సమూయేలు భుజం మీద పెట్టాడు. కారణం ఏంటి తెలుసా? సమూయేలు చిన్ననాటి నుండి దేవుని పని చేసినవాడు. ఏ రోజు మన చిన్ననాటి నుండి మన పిల్లలను దేవుని పరిచర్యలు పెంచగలిగితే మన పిల్లలు పెద్దవారైనప్పుడు గొప్ప యాజకులుగా మార్చబడతారు. చిన్ననాటి నుండి దేవుని పరిచర్యలు పిల్లలు ఉంచగలిగితే పెద్దవారైనప్పుడు గొప్ప నాయకులుగా మార్చబడతారు, గొప్ప అధికారులుగా మార్చబడతారు. నమ్మిన వారు దేవునికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. ఈ రోజు నన్ను ఈ మాట చెప్పినామండి. దేవుని పరిచర్యలో, దేవుని సన్నిధిలో ఉన్న సంగమా, మన బిడ్డలు దేవుని సన్నిధిలో పరిచర్య చేసేవారై ఉంటే ఖచ్చితంగా వారు అధికారులుగా మార్చబడుదురుగాక. నీ బిడ్డలు పరిచర్య చేసేవారుగా ఉన్నట్లయితే వారు ఖచ్చితంగా గొప్ప నాయకులుగా మార్చబడుదురుగాక, గొప్ప రాజకీయ నాయకులుగా మార్చబడుదురుగాక,
గొప్ప ఉన్నతమైన స్థితులను వారు అనుభవించుదురుగాక, గొప్ప స్థానాలను వారు అధిరోహించుదురుగాక. బైబిల్ ఇంకా చాలా మంది తల్లులు ఉన్నారు, కానీ ఈ ఇద్దరు తల్లుల గురించి మనం నేర్చుకుందాం. యోకేబేదు గొప్ప నాయకుని తయారు చేసేది, హన్నా గొప్ప నాయకుని తయారు చేయగలిగింది, గొప్ప ప్రవక్తను తయారు చేయగలిగింది. మరి ఈరోజు నీ బిడ్డను ఏ విధంగా తయారు చేయగలుగుతున్నావు నువ్వు? ఈరోజు నీ బిడ్డను ఏ విధంగా తీర్చిదిద్దగలుగుతున్నావు నువ్వు? ఈరోజు నీ బిడ్డను ఏ విధంగా నువ్వు నడిపించగలుగుతున్నావు నువ్వు? వారిద్దరిని వారు గొప్ప నాయకులుగా చేయడానికి గల కారణం ఏంటి తెలుసా? హన్నా యొక్క ప్రార్థన, వారి యొక్క విశ్వాసము, వారి యొక్క నిరీక్షణ వారిని గొప్పవారిగా చేసేది. ఈరోజు నీ తల్లిగా నువ్వు చేయాల్సిన పని ఏంటి తెలుసా? నీ బిడ్డ కొరకు నువ్వు అనుదినము ప్రార్థన చేయాలి, నీ బిడ్డను పరిచర్యలో పెంచాలి, నీ బిడ్డ కొరకు అనుదినం నువ్వు బైబిల్ పఠించడం నేర్పించాలి, నీ బిడ్డ కొరకు నువ్వు భక్తిని నేర్పించాలి, నువ్వు భయభక్తులు కలిగి జీవించగలగాలి, నీ బిడ్డలను భయభక్తుల్లో నువ్వు దేవుని సన్నిధిలో పెంచగలిగాలి. అలా పెంచగలిగితే ఖచ్చితంగా మన బిడ్డలు కూడా బైబిల్లో రాయబడిన ఆశీర్వాదాల చేత నింపబడి గొప్ప ఉన్నతమైన స్థితిని అనుభవిస్తారు. అటువంటి కృప దేవుడు మనందరికీ దయచేయునుగాక. తలలో వంచండి, చిన్న ప్రార్థన చేద్దాం. తలలో వంచండి, చిన్న ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడు కృపగిలిన తండ్రి, జీవాధిపతి నీకు వందనాలు ప్రభా. వీరుని వాక్యాన్ని మా హృదయంలో నాటింపచేయండి, నీ కృప చేత నడిపించండి ప్రభా. నీకు స్తోత్రాలు ప్రభా. ఇగో తండ్రి నాయన యోకేబేదు వల్లే అయ్యా మా బిడ్డలు చక్కని నాయకులను తయారు చేసే తల్లులుగా ఉందురుగాక ప్రభా. ఇగో తండ్రి హన్నా వలే గొప్ప నాయకులు తయారు చేసి ప్రార్థనా పరులుగా మా తల్లులు ఉందురుగాక అయ్యా. ఇగో తండ్రి సమూయేలు వలె ప్రార్థన పరిచర్య చేసే ఓ బిడ్డలుగా మా బిడ్డలు ఉందురుగాక అయ్యా. నీ కృప చేత నడిపించి మీరు మహిమ పొందండి అయ్యా. వాక్యం వింటున్న ప్రతి కుటుంబాన్ని మీరు దర్శించండి, నీ ఆత్మకార్యాలు జరిగించి విశ్వాసమందు స్థిరపరచమని, ప్రతి విధమైన శోధన వేదన కన్నీటి దూరపరచండి. ఎవరి ఇంట్లో ఏ శోధన ఉందో ఆ శోధనతో లయపరచండి నాయన. ఎవరు ఏ ప్రార్థన అవసరతున్నారో వారి ప్రార్థన అవసరతలన్నీ అంగీకరించండి ప్రభువా. నీ కృప చేత బలపరచి మీరు మహిమ పొందమని యేసు పరిశుద్ధ నామమును బట్టి మేము స్తుతించి వేడుకొనుచున్నాము మా పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్. అందరికీ షలోమ్.